జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కులం గురించి రాజమండ్రిలో జరిగిన పార్టీ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కులం మీద, మతాల మీద ఆయన తనదైన విశాలమైన భావాలతో నిర్వచనం చెప్పారు. మనం యాక్సిడెంటల్ గా ఒక కులంలోనో, మతంలోనో పుడితే అక్కడే ఉండిపోతామా? అక్కడే కూరుకొని పోతామా అని ప్రశ్నించారు. అయితే పుట్టిన కులాన్ని గౌరవించాల్సిందేనని అంటూ సమాజం పట్ల, నేతల పట్ల, జన్మభూమి పట్ల బాధ్యత వహించాలని పవన్ అన్నారు. ఇక తాను రాజకీయాల్లోకి వచ్చింది సమాజం కోసమని పవన్ చెప్పారు. తనకు సమాజం అభివృద్ధి ముఖ్యమని ఆయన చెప్పారు. తను ఒక కులం కోసమో మరో దాని కోసమో రాజకీయాల్లోకి రాలేదని పవన్ చాలా స్పష్టంగా చెప్పారు. ఈ విషయంలో కాపు నాయకులకు ఇబ్బంది ఉండవచ్చు అని పవన్ అంటూ అయినా సరే తాను ఇదే మాట పదే పదే చెబుతాను అని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. మాట్లాడితే చాలు వంగవీటి రంగ ప్రస్తావనను తీసుకొని వస్తారు అని ఆయన అన్నారు. అయితే వంగవీటి రంగ సతీమణి ఎవరు అన్న సంగతిని మీరు చాలా కన్వీనియంట్ గా మర్చిపోతున్నారు అని అన్నారు. అదే కమ్మ సామాజిక వర్గానికి అయితే వారికి పుట్టిన బిడ్డలు రెండు సామాజిక వర్గాలకు చెందినవారు అవుతారు అని ఆయన అన్నారు. ఆయన కులాల గురించి, మతాల గురించి మాట్లాడుకోవడం మంచిది కాదని ఆయన హితవు చెప్పారు. ఈ దేశం కోసం, ఈ నేల కోసం, ఈ రాష్ట్రం కోసం పాటు పడడానికే తాను రాజకీయాల్లోకి వచ్చాను అని ఆయన స్పష్టం చేశారు. మా ఇంట్లో కూడా అలాంటి వాతావరణమే ఉండదని అన్నారు. తన చిన్నప్పుడు మనది ఏ కులం అని అడిగితే తన తల్లి తిట్టింది అని గుర్తు చేశారు. తన తండ్రి సోషలిస్ట్ అని చెబుతూ సోషలిస్ట్ భావాలతో తాము పెరిగామని చెప్పారు. సొసైటీ కోసం మాట్లాడడం, దానికోసం పనిచేయడమే తమకు అలవాటు అని పవన్ అన్నారు. సొసైటీ కోసం మాట్లాడడం, దానికోసం పనిచేయడమే తమకు అలవాటు అని పవన్ ఉన్నది ఉన్నట్టుగా తేల్చి చెప్పారు. తన పార్టీలో కూడా నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించినప్పుడు కూడా కులాల గురించి చూసి ఆలోచిస్తున్నారు అని పవన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను వారి పార్టీలో మంచి నేతలు అని అవకాశం ఇచ్చానని కూడా ఈ విధానం చూడడం తగదని పవన్ హితబోధన చేశారు. రంగా బతికి ఉన్నప్పుడు వైసీపీ నేతలు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. తాను వారి పార్టీలో మంచి నేత అని అవకాశం ఇచ్చినా కూడా ఈ విధానంగా చూడడం తగదని పవన్ హితబోధన చేశారు. రంగా బతికి ఉన్నప్పుడు వైసీపీ నేతలు పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ఆయన పోగానే మాత్రం ప్రేమ ఒలకబోస్తున్నారు అని అన్నారు. మానవత్వంగా చూడాలి కానీ కులం చూడకూడదు అని ఆయన అన్నారు. కులం గురించి మాట్లాడితే విసిగేస్తుంది అని పవన్ అన్నారు. తనను విమర్శిస్తున్న నాయకులు ఒక్కొక్కరు చిట్టా విప్పేదా అని కూడా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. నేను మాట్లాడితే తట్టుకోగలరా అని ప్రశ్నించారు. కులాలు, మతాలు దాటి ప్రజా సమస్యల మీద మాట్లాడతామని తాను అనుకుంటే ఈ ప్రస్తావన విసుగు తెప్పిస్తున్నాయి అని పవన్ చెప్పారు. మొత్తానికి పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.